వెల్కమ్ టు V999 న్యూస్. 53, 54 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ ఉత్తర నియోజకవర్గం పరిధిలో గల 53, 54 వార్డులలో నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న గ్రీన్ బెల్ట్లలో ప్రజల ఆరోగ్యం, శరీర సౌష్ఠవం, ఆహ్లాదం కొరకు పార్కుల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్లు, జిమ్ ఎక్విప్మెంట్లు, పిల్లల ఆటల కొరకు చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ల నిర్మాణాల కొరకు జీవీఎంసీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 70 లక్షల రూపాయలు మంజూరు చేసిందని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యులు పి. విష్ణుకుమార్ రాజు, 53వ వార్డ్ కార్పొరేటర్ బర్ఖత్ అలీ, 54వ వార్డ్ ప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ నగరంలో గ్రీన్ బెల్ట్లను ఆక్రమణకు గురికాకుండా వాటిని సద్వినియోగపరుచుకునే క్రమంలో భాగంగా ప్రజల ఆరోగ్యం, ఆహ్లాదం కొరకు, పిల్లల ఆటల కొరకు నేషనల్ హైవేలో పార్వతీనగర్ గ్రీన్ బెల్ట్ నందు 20 లక్షల రూపాయలతో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్, జిమ్ ఎక్విప్మెంట్ నిర్మాణం, 19,10,000తో జ్యోతినగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి, జిమ్ ఎక్విప్మెంట్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ నిర్మాణం, 10,60,000 రూపాయలతో లక్ష్మీనగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి, ప్లే గ్రౌండ్ ఏర్పాటు నిర్మాణం, అలాగే 20 లక్షల రూపాయలతో వివేకానంద నగర్ గ్రీన్ బెల్ట్ పార్క్ అభివృద్ధి ఏర్పాట్లకు నిర్మాణాల కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. సమస్యలపై ఉమ్మడి అభ్యర్థులుగా పోరాడే నాయకులుగా 3 పార్టీల నుంచి బీజేపీ, జనసేన, తెలుగుదేశం నుంచి నాయకత్వంలో ప్రజలు ఓటేసి ప్రజల సేవ చేయాలి. ఆ సేవలో ఇవాళ ప్రధానంగా ఏదైతే ఈ రోడ్డుకి బీఆర్టీసీ రోడ్డుకి ఆనుకొని గతంలో ఇవన్నీ కూడా వాడినందుకు దీంట్లో వికారంగా అసలు దీన్ని చూస్తే ఆలోచన కూడా మంచి ఆలోచనతో లేకుండా మందు తాగిన వాళ్ళు, గంజాయి తాగిన వాళ్ళు కూడా వస్తే ప్రజలు ఇక్కడ కార్పొరేటర్ గారు కానీ నాయకత్వం కానీ ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేషన్లో పాత కమిషనర్ గారు కానీ ఇటువంటివి ఇస్తే దగ్గరలో స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. స్లమ్స్ కూడా వాకింగ్ చేస్తే ఆరోగ్యాలు బాగుంటే ఎక్కువగా కంప్లైంట్స్ రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ వాకింగ్ ట్రాయలు అక్కడ 20 లక్షలది ఓపెన్ చేసాం. దాంట్లో జిమ్ అవి ఉంటే ఇది కూడా సుమారు 50 లక్షలు 3 ఫీట్ల కింద ఇవాళ ఓపెన్ చేసి మన పెద్దని గారు, మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో కూడా తమ్ముడు అని పిలిస్తే నియోజకవర్గంలో ఒక నేరుగా అయ్యాక ప్రజలందరికీ న్యాయం చేసే బాధ్యతలు ఇప్పటికే గుడ్ మార్నింగ్లో స్టార్ట్ అయ్యాను. నైట్ కూడా ఎక్కడైనా నైట్ హ్యాండింగ్ కూడా విజిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ప్రధానంగా లైటింగ్ మీద ఎక్కువ ఉన్నది. దాన్ని కూడా 9 పాయింట్ కూడా రెట్టిఫై చేయనందుకు బాధ్యత తీసుకుని ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నారు. నేను కార్పొరేటర్తో కూడా మాట్లాడుతున్నాను. విశాఖపట్నాన్ని గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో చూశారు. 4 సంవత్సరాల్లో మేము పోరాడిన ఒక లైటింగ్ తీసుకోలేని పరిస్థితి, ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కౌన్సిల్ అడిగినా వేయలేని పరిస్థితి. మా వార్డు వాసుల తరపు నుంచి, అందరి తరపు నుంచి అలాంటి పార్క్ మాకు ఇది మేయర్ గారు ఈరోజు ఫస్ట్ రోజు వచ్చి మాకు చేసేదానికే మేయర్ గారు నేను ధన్యవాదాలు ఇచ్చేస్తున్నాం. ఈరోజు 53వ వార్డులో ఒక వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ దానికి నిర్మాణం చేయటం గురించి గౌరవనీయులైన మేయర్ గారు మొట్టమొదటిసారి నార్త్ నియోజకవర్గానికి వచ్చినందుకు ముందుగా వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లోకల్ కార్పొరేటర్ గారు బర్ఖత్ అలీ గారు, అట్లాగే మాజీ కార్పొరేటర్ గారు కుమారి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే జనసేన నాయకురాలు ఉషా కిరణ్ గారు, అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ముందుగా ఇది ప్రత్యేకమైన ఇది ఏంటంటే మేయర్ గారు రావటం అనేది ఒక ప్రత్యేకత. ఇది 20 లక్షల రూపాయలతోటి నిర్మాణం చేస్తున్నారు. అంటే అమౌంట్ ఎంత అని దాంతో సంబంధం లేకుండా 20 లక్షల రూపాయల వరకు కూడా
నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. నా యొక్క సహాయ సహకారాలు కూడా దీంట్లో ఇంకా ముందుగా అందిస్తాననే ఉద్దేశంతో మేయర్ గారు వచ్చినందుకు మరి ఒకసారి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన హయాంలో ఇంకా నార్త్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ఏదైతే ఇంకా చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయో వారు దయచేసి శాంక్షన్ చేసి, ఎవరు కార్పొరేటర్ పెట్టినా శాంక్షన్ చేసి మాకు ఇక్కడ తప్పనిసరిగా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని చెప్పి మరి ఒకసారి వారికి నేను కోరుకుంటున్నాను. మా ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారికి, అలాగే పెద్దలు మా కార్పొరేటర్ గారు కార్పొరేటర్ అలీ గారికి, ఉన్న మా నాయకులందరికీ పేరు నమస్కారం. ఫస్ట్ టైం నార్త్లో ఇవాళ శంకుస్థాపన చేయడం, భూమి పూజ చేయడం. ఈ భూమి పూజ అందరికీ మంచి జరగాలి. ఈ జీవీఎంసీ పరిధిలో ఇది ప్రధానంగా వాకింగ్ ట్రాక్, మోడల్ లైటింగ్, ఇంకా ఎస్టిమేషన్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయమన్నా. పార్క్ చేస్తాడేదో ఇది కాకుండా నెలలో పూర్తి చేసే బాధ్యత కూడా అధికారులకు చెప్తాం. ఏదైతే వర్కులు ఉన్నాయో టోటల్ అధికారులకు కానీ డిపార్ట్మెంట్ ద్వారా నెల రోజుల్లో పూర్తి అవ్వాలి. ఆ బాధ్యత కూడా అధికారుల నుంచి డిపార్ట్మెంట్ వరకు డిస్కస్ చేసాం. దానికి అనుకూలంగా ఫస్ట్ మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో వార్డులో ఇవాళ 53వ వార్డులో ఈవేళ శంకుస్థాపన చేయడం, వార్డు